ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అభి 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 అన్నా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి నీకేమైనా కనపడిందా? లేదు సార్, కనపడలేదు. నేను ఎక్కడా చూడలేదు సార్. కనిపించిందా సుందరం? ఎక్కడా కనిపించలేదు సార్. కనపడలేదా? సరే పద. అభి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఈశ్వరి? అభి ఫోన్ కూడా కలవట్లేదు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళలేదు. ఇవన్నీ చూస్తుంటే అభి ఏదో ప్రమాదంలో పడ్డట్టు అనిపిస్తుంది చిన్నయ్య. అలా అనొద్దు ఈషు. అభి ఏదైనా పని మీద వెళ్ళుంటుంది. ఆ బిజీలోనే మనకు కాల్ చేయడం మర్చిపోయి ఉంటుందిలే. కానీ ఇంతసేపటిదాకా అభి ఫోన్ చూసుకోకుండా ఉంటుందంటే బిలీవబుల్గా లేదు ఈశ్వరి. అవును సార్, అభికి ఏదో జరుగుంటుంది. పదని వెతుకుదాం. అభి అభి వదిన ఇంకా రాలేదేంటి? రాగానే అభి విషయం చెప్పి బాగా టెన్షన్ పెట్టి భయపెట్టాలి. వచ్చావా వదినా? ఎంత ఘోరం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? వద్దులే, అసలే నీ ఆరోగ్యం బాగాలేదు, చెప్తే టెన్షన్ పడతావు. ముందు ఏం జరిగిందో చెప్పు గిరిజా. అభి నాకు ఫోన్ చేసినప్పుడు నేను వర్క్లో ఉండి అభి విషయమే మర్చిపోయాను. కాలేజ్ దగ్గరికి వెళ్ళావా? వెళ్ళాను, ఎక్కడా కనిపించలేదు ఈషు. అది జరిగింది. సుందరమూర్తి అలా ఎలా మర్చిపోయాడు? ఇప్పుడు అభి ఎక్కడుంది? అయ్యో పాపం అభి ఎంతగా భయపడిపోతుందో ఏంటో. అయినా సుందరం టైంకి వెళ్ళుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదదనా. అభిని డైలీ ఈశ్వరి వెళ్లి డ్రాప్ చేసి పికప్ చేసుకుని వచ్చేది. కానీ ఈ రోజే సుందరం లేని బాధ్యతని నెత్తిన పెట్టుకుని ఇప్పుడు అభి ఏమైందో తెలియని పరిస్థితి తెచ్చాడు. అయినా సుందరంకి ఒక పని చెప్తే ఏమాత్రం పూర్తి చేస్తాడో అందరికీ తెలిసిందే కదా వదినా. రైట్ టైంకి సుందరం కాలేజీకి వెళ్ళుంటే ఇలా జరుగుండేది కాదు కదా. ఇప్పుడు మనం భయపడాల్సిన విషయం ఏంటంటే తను ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అయ్యో భగవంతుడా, అభికేం కాకూడదు. జాగ్రత్తగా ఇంటికొచ్చేలా చూడాలి. అభి అభి ఎక్కడున్నావు? అభి అభి బ్యాగ్ ఇక్కడ పడిందంటే ఎవరైనా తరుముతుంటే ఇక్కడ పడిపోయిందా? అంటే అభి ఏదో ప్రాబ్లంలో ఉందన్నమాట. అత్తయ్య, ఈశ్వరి, అభి కనిపించిందా? లేదత్తయ్య. అదేంటి అభి ఇంకా కనిపించకపోవడం ఏంటి? అంతా సరిగ్గా వెతికారా? అంతా వెతికేవత్తయ్య. ఎవరిని అడిగినా కనిపించలేదని చెప్తున్నారు. ఎలాగైనా అభి ఆచూకీ కనిపెట్టి త్వరగా ఇంటికి తీసుకురండమ్మా. ఎక్కడుందో ఏమో. ఈశ్వరి, పోలీస్ వాళ్ళకి చెప్తే తొందరగా ఆచూకీ తెలుస్తుందేమో కదా. చూస్తాం అత్తయ్య, దొరకలేదంటే అలాగే చేస్తాము. ఉంటదత్తయ్య. అభి
ఎక్కడున్నావు అభి? ఏ ప్రమాదంలో ఉన్నావో తెలియక నాకు భయం వేస్తోంది. అభి, చిన్నయ్య, చిన్నయ్య, సంతోష్, చిన్నయ్య, అభి, అభి బ్యాగ్ దొరికింది. అభి ఇక్కడెక్కడ ఉంటుంది. పది ఇష్యూ వెతుకుదాం. పదండి. పదండి. ఈ పోకిరి వెధవలు ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ అభిని కిడ్నాప్ చేసి అందరూ టెన్షన్ పడేలా సుందరం మీద డౌట్ వచ్చేలా చేశారు. అది చాలు. ఎక్కడికి పోతావు? రై రై పద. రై రై రై. అమ్మాయిలు నడిపిస్తారా? అమ్మాయిల్ని రాస్కెల్స్! నువ్వెవడివిరా? ఎవడ్రా నువ్వు? అభి, 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 రై ఆగండ్రా, ఆగండి. రౌడీలు నిన్ను కిడ్నాప్ చేయాలని చూసారా? సారీ ఇషు, నేను టైంకి రాకపోవడం వల్ల ఇలా జరిగింది. తప్పంతా నాదే. లక్కీగా అభికి ఏ ఘోరం జరగలేదు, లేదంటే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వచ్చేది. అవును సంతోషం, దేవుడి దయ వల్ల అభికి పెద్ద గంటం తప్పినట్టయింది. ఆ బెదవలెవరో కనిపెట్టి పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి ఈశ్వరి. వాళ్ళని వదలకూడదు. మేము వచ్చేసాం కదా, నువ్వు సేఫ్ గానే ఉన్నావు. నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు. పద, ఇంటికి వెళ్దాం రా.